ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2% వచ్చే విధంగా బీసీలకు చేరుస్తా ఉన్నారు. ఇది అసదుద్దీన్ ఓవైసీ యొక్క పార్టీకి లబ్ధి చేకూరింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షబ్బీర్ అలీలో అజారుద్దీన్ లాంటి నాయకులకు రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ యొక్క 42% రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఈరోజు వేల కోట్లకు పలగడెత్తినటువంటి అసదుద్దీన్తో సామాన్య బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఎన్నికల్లో తట్టుకుంటారో, ఈరోజు హైదరాబాద్ లాంటి నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి బీసీ స్థానాల్లో గెలిచినటువంటి మజ్లిస్ కార్పొరేటర్లు కోట్లకు పడగరెత్తినటువంటి వాళ్ళతో ఏ రకంగా బీసీ పేద కులాలు తట్టుకుంటారో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవ పరిస్థితులు ఈ రకంగా ఉంటే బట్ట కాల్చి ముఖం మీద వేసినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ తప్పిదాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక దశాబ్దాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా బీసీ జనగణన వాళ్ళు ఆలోచించారా? అనేక రాజకీయ పార్టీల నుంచి, అనేక బీసీ సంస్థల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ, పార్లమెంటులో చర్చ జరిగినప్పటికీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ జనగణనకు అంగీకరించలేదు. ఈరోజు ధైర్యం ఉంది కాబట్టే మేము అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు బీసీ జనగణన చెయ్యాలని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మేము నిర్ణయం తీసుకున్నాం. మీలాగా పనికిరాని సర్వేలు చేసి బీసీల పేరుతో ముస్లింలను కలిపి బీసీలకు అన్యాయం చేసే విధంగా మేము సర్వే చేయము. ఏదైతే సర్వే చేస్తున్నామో రాజ్యాంగబద్ధంగా చేస్తామో, భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరిగే విధంగా మా యొక్క జనాభా సేకరణ మరి కులగణన కూడా ఉండబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాని మీలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1947లో స్వాతంత్రం వస్తే ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయనటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు ఈరోజు వాళ్ళ నుంచి మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా ఒక్క ప్రధానమంత్రి బీసీ కాలేదు. భారతీయ జనతా పార్టీకి 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే, మొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి గారు, రెండోసారి బీసీ ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. మీరు ఏ రోజైనా బీసీ ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని అడుగుతా ఉన్నాను. ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో కావచ్చు, మేము వచ్చిన తర్వాత బీసీ కమిషన్ను చట్టబద్ధం చేయడం కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రుల్లో అత్యధికమైనటువంటి మంత్రి పదవులు బీసీ వర్గాలకు ఇవ్వడంలో కావచ్చు, పార్లమెంట్ సభ్యులలో అత్యధికమైనటువంటి ఎంపీలు బీసీల నుంచి, ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి గెలవడం కావచ్చు, దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు బీసీ ఎస్టీ వాళ్ళు ఎక్కువగా ఉండడం కావచ్చు, అన్ని రకాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తో ముందుకెళ్తా ఉన్నాం. నిన్న మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ పక్కన కూర్చొని కన్వర్టెడ్ బీసీ అంటారు. ఎట్లా కన్వర్టెడ్ బీసీ అవుతాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మిడిమిడి జ్ఞానంతో దుందుడుకు విధానంతో రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కులాలను విమర్శించేటువంటి పరిస్థితి, అవాక్కులు చెవాక్కులు పేలే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక కులాలను దశల వారీగా బీసీలో చేర్చడం జరిగింది. 1972లో బంజారాలను అంటే తెలంగాణలో లంబాడీలను ఎస్టీలో చేర్చడం జరిగింది. అంటే ఈరోజు లంబాడీలు కూడా కన్వర్టెడ్ ఎస్టీలా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఏదైతే 1994లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజు మోదీ గారికి సంబంధించినటువంటి కులాన్ని మండల్ కమిషన్ ఆధారంగా ఆ రోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బీసీ జాబితాలో చేర్చడం జరిగింది. కనీసం ఆ రోజు మోడీ గారు ఎమ్మెల్యే కూడా లేడు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే జాతీయ స్థాయిలో కూడా కులాన్ని బీసీలో చేర్చడం జరిగింది. అదే సమయంలో మన తెలంగాణలో విశ్వ బ్రాహ్మణులతో సహా అనేక కులాలను బీసీ జాబితాలో చేర్చడం జరిగింది. అంటే ఈరోజు విశ్వ బ్రాహ్మణులు కూడా కన్వర్టెడ్ బీసీలు అంటారా రేవంత్ రెడ్డి గారు? ఆ సమయంలో లేక తర్వాత చేరినటువంటి అనేక కులాలను కన్వర్టెడ్ బీసీ, కన్వర్టెడ్ ఎస్సీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అంటాడని అడుగుతా ఉన్నాను. అనేక సార్లు కులాల గురించి, వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల ముందు, మీడియా ముందు దోషిగా తేలిన తర్వాత క్షమాపణ చెప్పినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇంకా బుద్ధి రాలేదు. కొన్ని వందల కులాలు దశల వారీగా బీసీ వర్గాల్లో దేశంలో చేర్చారు. దానికి ఈరోజు కన్వర్టెడ్ బీసీ అని వ్యక్తిగతంగా కులాలను పట్టుకొని విమర్శించడము కాంగ్రెస్ పార్టీకి గత 10 సంవత్సరాలుగా అలవాటైంది. నరేంద్ర మోడీ గారిని నీచ స్థాయి వ్యక్తి అని అనేక రకాలుగా